కలాం గారు అనలేదు, ఒక్క మిసైల్ కాదు, ఒకటేసారి 5 మిసైల్ చేసేస్తారు పోండి అన్నాడు. 5 మిసైల్స్ శాంక్షన్ కోసం గవర్నమెంట్ దగ్గరికి పోయి, ప్రధానమంత్రి దగ్గరికి పోయి, నేను ఏ రోజుకి ఈ ఒక్క మిసైల్ కూడా చేయలేదు, కానీ నేను 5 చేస్తానమ్మా, నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నాను, నాకు ఇవ్వండి ప్రాజెక్ట్ అని చెప్పి ఒప్పించి 5 ప్రాజెక్టులు శాంక్షన్ తెచ్చాను. ఎంత గొప్ప విషయం! ఒకటి తర్వాత ఒకటి విజయం. పృథ్వీ వచ్చింది, అగ్ని వచ్చింది, ఆకాశం వచ్చింది, అలా అన్నీ ఒకదాని తర్వాత ఒక విజయం. ఒక్కోటి లాంచ్ చేస్తుంటే మన భారతదేశం ప్రపంచంలో 6వ దేశం 5వ దేశం అవుతున్నాడు. అప్పటికే 5 తయారు చేసేసినారు కాబట్టి మనం 5వ దేశమో 6వ దేశం అవుతున్నాం. ఆయన కొద్ది రోజుల తర్వాత చూసి, హే ఫన్నీ గైస్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ దిస్, ఐ డోంట్ లైక్ యూ, యూ ఆర్ ఎవ్రీ టైమ్ బికమ్ 6th నేషన్ ఆర్ 5th నేషన్ ఆర్ 7th నేషన్, ఐ డోంట్ వాంట్ టు బి, ఐ వాంట్ టు సీ ఇండియా యాజ్ ఎ ఫస్ట్ నేషన్. దానికోసం బ్రహ్మోస్ క్షిపణిని కనిపెట్టాం. రష్యాతో కలిసి పనిచేసి మనం సగం టెక్నాలజీస్, వాళ్ళు సగం టెక్నాలజీస్ చేసి భారతదేశం నుంచి మొట్టమొదటిగా బ్రహ్మోస్, ఇది 2 దేశాల్లో ఉండే నదుల పేర్లు, బ్రహ్మపుత్ర, మాస్కో రివర్ పేరు పెట్టి మన బ్రహ్మాస్త్రం అనేటువంటి విధంగా ఒక పేరు తీసుకుని వచ్చి బ్రహ్మోస్ అని పెట్టి దాన్ని లాంచ్ చేసాం. లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు ప్రపంచంలో బ్రహ్మోస్ లాంటి క్షిపణి అంటే సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్ ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశం దగ్గర తప్పితే నెంబర్ 1 దేశంగా. అది కోరుకోవడం, అట్లాంటి కోరిక. ఆ రకంగా దాని తర్వాత ఎన్నో చేశాం మనం. ఈరోజు ప్రపంచంలో మీకు ఉత్సాహం వచ్చేదానికోసం చెప్తున్నాను. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ చేశాం. ప్రపంచంలో మనం 5వ దేశం 6వ దేశం ఇట్లాంటివి చేసినటువంటి వాళ్ళం. మనం యుద్ధ ట్యాంక్ అర్జున్ చేశాం. ప్రపంచంలో 5వ దేశం 6వ దేశం ఇట్లాంటి ట్యాంకులు చేసిన వాళ్ళం. మనం ఒక బెలాస్టిక్ షిప్ మన దేశం మీదకి వస్తుంటే దాన్ని మధ్యలోనే ఢీకుట్టి దాన్ని పోగొట్టేటువంటి వ్యవస్థను చేశాం. మన ప్రపంచంలో 4వ దేశం. ఇందనక చెప్తున్నారు యాంటీ శాటిలైట్ టెస్ట్ చేశామని చెప్పి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఏమని, ఇది ఇలాంటి ఒక ప్రయోగం చేసి ప్రపంచానికి మన దగ్గర అత్యంతమైనటువంటి మేధో సంపత్తి ఉందని చెప్పి చూపించాలి, అందుకోసం ఈ పరీక్ష చేయాలి. ఈ పరీక్ష చేయాలంటే ఎన్ని సంవత్సరాలు అంటే 5-6 సంవత్సరాలు పడుతుందని చెప్పాం. ఎవరు ప్రపంచంలో ఎక్కడ చూసినా 5-6 సంవత్సరాలు. అవన్నీ కుదరదు, ప్రపంచానికి ఎవరికి తెలియకూడదు, సీక్రెట్గా చేయాలి, 2 సంవత్సరాలు చేయండి అన్నాడు. కూర్చున్నారు మన వాళ్ళు, మన సైంటిస్టులు. మీరు హైదరాబాద్కి వస్తే ప్రతిరోజు రాత్రి 4 గంటలకు 3 గంటలకు తెల్లారుజామున ఇంటికి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు నేను రాత్రి 2 గంటలప్పుడు రివ్యూ చేసుకునేవాడిని. రాత్రి 2 గంటలప్పుడు పని చేసి 2 సంవత్సరాలు చేసి చూపించేశాడు. ప్రపంచానికి తీసుకొని పోయి ఒక యాంటీ శాటిలైట్ క్షిపణిని తయారు చేసి ఆకాశంలో ఉండే ఒక శాటిలైట్ని రెండింటికి మధ్యలో వేగం వచ్చి 11-12 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగం ఉంటే తీసుకొని పోయి 3 సెంటీమీటర్ల యాక్యురసీతో కొట్టి చూపించారు ప్రపంచానికి. అద్భుత వేగం. 4వ దేశాన్ని ప్రపంచం, అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతదేశం. ఎన్నో మీరు ఈ మధ్య చూస్తున్నారు. ఇదివరకు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉంటారో మనం ఇదివరకంతా వినుంటారు, మన దగ్గర గన్ లేదు, బోఫర్స్ కొనుక్కున్నాం, బయట నుంచి కొన్నాం, దాని మీద ఏదో గొడవలు అవి ఇవి అయినాయి. మన దగ్గర గన్ లేదు. ఈరోజు మనం గన్ తయారు చేసుకున్నాం. ఆ గన్ తయారు చేసుకున్న తర్వాత పోయిన సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట దగ్గర నుంచి ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు సెరమోనియల్గా గన్స్ ఫైర్ చేస్తారు. మీరు వినుంటారు, ఢంగ్ 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 అని. ఆ రోజు ఆగస్టు 15 రోజు ఉంటాయి. ఆ ఫైర్ చేసినటువంటి గన్లో మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి భారతదేశంలో తయారు చేసుకున్నటువంటి 155 ఆర్టిలరీ గన్ ఏ-ట్యాక్స్ అనేటువంటి గన్ ఆ రోజు ఉపయోగించి దాన్ని పెట్టారు. ప్రధానమంత్రి గారు ఎవరు చెప్పిందనంటే, నేను అత్యంత ఆనందభరితంగా ఉన్నాను. 75 साल के बाद लाल किला में देश में बनाया का गन आवाज सुना है मैंने, इतना संतोषदायक विषय है అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ గన్ను పరిస్థితి అంటే ఈరోజు ప్రపంచంలో ఆ గన్ను ఫైర్ చేస్తే ఆ షెల్ ఏదైతే దూరం వెళ్తుందో ఇంక ప్రపంచంలో ఏ గన్ను అంత దూరం వెళ్ళాడు. భారతదేశం యొక్క గన్నే వెళ్తుంది. అంత గొప్ప గన్ను భారతదేశం తయారు చేశారు. ఈరోజు మీరు ఈనాడులో కూడా చూసింటారు ఎగుమతులు అని చెప్పి. ఈ గన్ను కోసం ప్రపంచంలో చాలా దేశాలు మీ గన్ ఇవ్వండి ఇంత దూరం పెడుతుందని చెప్పి చూస్తున్నారు. అట్నే సబ్మెరీన్ జలంలో ఉండేదానికోసం ఒక కొత్త టెక్నాలజీ, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటాం, లేకుంటే బయటికి రాకుండా లోపలే ఉండేదానికోసం అట్లాంటి టెక్నాలజీ మనం చేశాం. జర్మనీ తర్వాత భారతదేశం 2వ దేశం. ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఈ మధ్య మీరు ఉంటుంటారు కొత్తగా లైట్ వెయిట్ ట్యాంక్ అని ఒకటి చేశారు మన వాళ్ళు. లైట్ వెయిట్ ట్యాంక్ అది ఎలా చేశామంటే 2 సంవత్సరాల లోపల చేశాం. ప్రపంచంలో ఎప్పుడు 5-6 సంవత్సరాల లోపల ఎవరు చేయరు. నాకు తెలిసి అట్లాంటి ట్యాంక్ ప్రపంచంలో ఈరోజు లేదు. అంత గొప్ప ట్యాంకును భారతదేశం ఈరోజు డెవలప్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మన ట్యాంకులను అమ్మబోతున్నాం. అంత గొప్పగా ఉండేటువంటి ట్యాంకును తయారు చేశాం మనం చూస్తుంది. మీరు ఈ మధ్య వింటారు ఒక హైపర్సానిక్ మిసైల్ అని చెప్పి ఒకటి మొన్ననే లాంచ్ అయిన 1 నెల క్రితం అందరూ ప్రధానమంత్రి గారితో సహా దానికి ట్వీట్ చేశారు. ఒక ప్రపంచంలో ఈరోజు ఎక్కడా ఎవరి దగ్గర అలాంటి క్షిపణి అనేటువంటిది ఆచూకు లేనటువంటి క్షిపణిని భారతదేశం తయారు చేసింది. హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ అనేటువంటి అద్భుతమైనటువంటి మిసైల్. అంత రేంజ్ ఉండేటువంటి మిసైల్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, మన తయారు చేసుకుంది. ఇట్లాంటి శక్తి సామర్థ్యాలు భారతదేశం సమకూర్చుకుంది. అద్భుతంగా ముందరికెళ్తుంది. మనం ఇదివరకు ఎప్పుడు తను ఎలాంటి ఆలోచనతో ఎలాంటి కొత్త విషయాలతో బయటకు వస్తున్నారనేటువంటిది చాలా ముఖ్యం.
అద్భుతంగా తయారు చేసేటువంటి విషయాలు. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది, నేను చెప్పాను కదా, 1,60,000 పైగా ఈరోజు స్టార్టప్స్ దేశంలోకి వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఇన్వెస్టింగ్ చేస్తున్నారు. ప్రపంచం అభివృద్ధిపోతుంది. వీళ్ళందరికీ ఫండింగ్ భారతదేశం నుంచి రావట్లేదు. భారతదేశంలో ఇంకా వీళ్ళందరికీ ఫండింగ్ చేయాలంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తున్నారు. వీళ్ళందరికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళ టెక్నాలజీ చూసి బయట దేశాలు, అమెరికా, నేను చెప్పినట్టు అమెరికా, కెనడా, యూరోప్, సింగపూర్, జపాన్, లేకపోతే దుబాయ్, అరబ్ ఎమిరేట్స్, అబుదాబి, వీళ్ళందరూ వచ్చి ఫండింగ్ చేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి మన యువతను చూసి. అద్భుతమైనటువంటి విషయాలు. ఇదే మనకి భారతదేశంలో ఈరోజు ఒక నమ్మకం. వీళ్ళందరూ ఇంత గొప్పగా తయారయ్యి ప్రపంచంలో భారతదేశ యువత ఊహించినంత స్థాయికి పోతుందండి. మొన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా చెప్తున్నారు, వచ్చేటువంటి ఒక 3-4 సంవత్సరాల్లో, లేకుంటే 3 సంవత్సరాలు అనుకుంటాను, ప్రపంచంలో ఉన్న మొత్తం స్కిల్డ్ మ్యాన్ పవర్లో భారతదేశం యొక్క యువత మోర్ దాన్ 40% ఉండబోతున్నారని చెప్పి. అంతగా మనం ఉండబోతున్నాం. మన దగ్గర అంతగా స్కిల్ సెట్ తయారవుతారు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. నేను నిన్న చూస్తున్నా, ఇక్కడ స్కూల్కి పోయినప్పుడు ముత్యం రెడ్డి గారు తీసుకొని పోయి అన్నీ తీసుకొని చూపిస్తుంటే పిల్లలు ఒక్కొక్కరు కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, కొందరు రోబోటిక్స్ మీద, కొంత నావిగేషన్ మీద, లేకపోతే ఏదేదో రకరకాల చిన్న పిల్లలు వీళ్ళు. ఇదివరకు మాకు ఆ కాలంలో మాకు అసలు ఏమీ తెలియదు. నేను కంప్యూటర్ చూసిందే 1983 దాకా నేను చూడలేదు. బీటెక్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పుడు నేను కంప్యూటర్ చూడలేదు. ఇప్పుడు వీళ్ళేమో 6వ తరగతి, 7వ తరగతి, 5వ తరగతి చదువుతూ వాళ్ళ ఇంగ్లీష్ కూడా ఎంత ఉందంటే అద్భుతంగా. ఏదో నిర్మల్లోనో, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి ఇంగ్లీష్ కాదండి, అద్భుతంగా ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లో మంచి మంచి స్కూల్స్లో చూసేటువంటి స్లాంగ్, ఇంగ్లీష్ స్లాంగ్ ఎలా ఉన్నదో అద్భుతంగా ఉంది. ఆశ్చర్యపోయాను. నేను నిజంగా చెప్తున్నాను, ఇంగ్లీష్ కింద కూడా అన్నాను, వాళ్ళ ఇంగ్లీష్, వాళ్ళు చెప్పేటువంటి స్టైలు, అది ఇట్లాంటివి మనం తయారు చేయాలి. నేను ఒక చిన్న పిల్లవాడి గురించి చెప్తాను. రోహన్ గణపతి అని కోయంబత్తూరులో చదివాడు, ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతూ వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు చూస్తే కూడా చేయి కలిపోయింది. ఏంటంటే, సార్ రాకెట్ మీద పని చేయడం ఇష్టం, పని చేస్తూ ఉన్నాను, అన్నీ ఏదో కలుస్తుంటే చేయి కలిపోయింది సార్ అన్నాడు. ఆ పిల్లాడు వచ్చి, సార్ నాకు చిన్న ప్రాజెక్ట్ ఒకటి డ్రోన్లో చేస్తాను అంటే, నేను 2013లో అనుకుంటాను, 2014లోనో 2వ సంవత్సరం చదువుతున్నాడు బీటెక్. నేను 7 లక్షల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చాను, చెయ్యి డ్రోన్ చేయి. 6-7 నెలల్లో పిల్లలు 70 కిలోమీటర్లు వెళ్ళేటువంటి డ్రోన్ తీసుకుని వచ్చాడు. ఈరోజు డ్రోన్ గురించి మాట్లాడడం కాదు, 2013, 2014లో పిల్లలు 7 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే దానికోసం డైరెక్ట్ 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళేటువంటి డ్రోన్ తయారు చేసుకుని వచ్చాడు. ఆ పిల్లల తర్వాత వచ్చి, సార్ ఇది కాదు, నేను ప్రపంచం చేయాలి, ప్లానెటరీ మోషన్ కోసం శాటిలైట్లు ఒప్పించేటువంటి ఒక ప్రపంచం చేస్తాను, అది కూడా జలాధారిత, అంటే వాటర్ బేస్డ్ ప్రొపల్లెంట్ చేస్తాను, నాకు ఇస్రోతో అట్లా ప్రాజెక్ట్ ఇప్పించండి అన్నాడు. ఇస్రో చైర్మన్తో మాట్లాడాను, కిరణ్ కుమార్తో. ఆయన వెంటనే పిలిచి డిస్కస్ చేసి ఆయనకి చాలా అద్భుతంగా అనిపించి 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చాడు అప్పట్లోనే, 2014లోనో 15లోనో అనుకుంటాను. 2 సంవత్సరాల్లో దాన్ని కూడా చూపించేశారు. ఆ తర్వాత ఐఐఎస్సీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో వాళ్ళు కంపెనీ పెట్టారు, బెలట్రిక్స్ అనే కంపెనీ పెట్టి, మీరు చూసుకోండి, కావాలి ఇంటర్నెట్లో ఉంటుంది, బెలట్రిక్స్ అని. కొత్త టెక్నాలజీస్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, గ్రీన్ ప్రొపల్షన్, ప్లాస్మా బేస్డ్ ప్రొపల్షన్, ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి కొత్త టెక్నాలజీ చేసి మొన్న December 31 ఎగిరినటువంటి పిఎస్సీలో, అంతకుముందు సంవత్సరం 2024 January 1 ఎగిరినటువంటి పిఎస్సీలో వాళ్ళు 2 శాటిలైట్స్ పెట్టి ఈ టెక్నాలజీస్ అన్ని ప్రూవ్ చేశారు. వాళ్ళ కంపెనీ వాల్యూ ఈరోజు కొన్ని 100 కోట్లకు వెళ్ళిపోయింది. చిన్న పిల్లలు, మొన్ననే పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి.